హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా క్లీన్ చేసేటప్పుడు ఒక కొబ్బరి చిప్పని ఇలా స్టవ్ పైన పెట్టేసామనుకోండి, వాటర్ పొయ్యి మీద పడకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. లంగా నాడాలు కానీ, పిల్లలవి ప్యాంట్లు, డ్రెస్సులు కొన్నటువంటి ప్యాంట్లు ఉంటాయి కదండీ! ఒక్కొక్కసారి నాడ లోపలికెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా నాడ లోపలికెళ్ళినప్పుడు సిజర్ పెట్టి చక్కగా తీసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక డబ్బాలో అయితే మనం ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు వేపవి కాడలు ఉంటాయి కదండీ! 2, 3 రోజులు అలా మనం ఇలా పెట్టేసామనుకోండి, కాడలు కొంచెం ఎండిపోయినట్లుగా ఉంటుంది. ఆ కాడల్ని ఇలాగా రైస్‌లో పెట్టేసుకుంటే వీటి ఘాటుకి, స్మెల్‌కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.